సో ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి స్టాకు ఓకే, కంప్లీట్ అనాలిసిస్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఒక బేస్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా స్వింగ్లో అనేది ఓకే 2050 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మార్కెట్ ఈ యొక్క స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్వింగ్స్ని బ్రేక్అవుట్ చేస్తుంది. ప్రీవియస్ స్వింగ్ ఇది, అండ్ ఒక స్వింగ్ క్రియేట్ అయింది మేజర్గా, అండ్ పుల్ బ్యాక్ తీసుకుంది, అండ్ అనదర్ స్వింగ్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ అనేది తీసుకుంటూ ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక వీడియో అనేది చేసుకున్నాం, ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. మనకి చూడండి, ఈ పాయింట్ని ఆబ్వియస్గా మనం ఏమంటామంటే రిజెక్షన్ క్యాండిల్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, దీన్ని రిజెక్షన్ క్యాండిల్ అంటాం. దాని తర్వాత ఫాలోఅప్ అనేది జరిగింది, స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ చేసింది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క లోని ఏదైతే ఉందో 2, 5, 4, 8 జస్ట్ 2 టైమ్స్ కిస్ చేసింది అంతే. బట్ ఒక క్యాండిల్ కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక క్యాండిల్ కూడా ఏంటంటే క్లోజింగ్ అనేది ఇవ్వలేదు. దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్ ఫాల్స్ బ్రేక్అవుట్ అంటాం. డౌన్ సైడ్ అయింది కాబట్టి ఫాల్స్ బ్రేక్ డౌన్ అని. ఇదేంటంటే జస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ అయితే చేసింది ఫ్రెండ్స్. సో ఒక టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే డౌన్ సైడు సో ఒకసారి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. ఫిబొనాకీ రిట్రేస్మెంట్ లెవెల్స్ నేను ఈ పాయింట్ దగ్గర నుంచి అప్ ట్రెండ్ ఉంది కాబట్టి అప్ ట్రెండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డ్రా చేసుకుంటే చూడండి, మనకి ఎక్కడ సపోర్ట్ తీసుకుందంటే 38% దగ్గర ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ 23.6, 38.2 ఈ రెండింటికి మధ్యలో ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఆల్మోస్ట్ మనకి డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. ఫైన్. సో ఫిబొనాకీ ప్రకారం మనకి ఏమర్థమవుతుందంటే ఒకనొక పాయింట్ ఇవేంటంటే ఫ్రెండ్స్ మనకి ఫిబొనాకీ డ్రా చేసుకున్నాం కదా, స్ట్రాంగ్గా 786కి వచ్చిందంటే ఇట్స్ అ వీక్ సినారియో అనమాట. మార్కెట్లో అంత స్ట్రెంత్ లేదు. ఇదేంటంటే మనకి 23.6 అండ్ 38% రిట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా మనకి 5కి వెళ్ళే స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఇది ఫాల్స్ బ్రేక్ డౌన్ జరిగింది. జరిగిన తర్వాత అబ్జర్వ్ చేయండి ప్రైస్ యాక్షను కంప్లీట్గా ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క హై ఓకే, ఏది ఈ రెడ్ క్యాండిల్ హై అండ్ ఈ క్యాండిల్ లోపల కంప్లీట్గా ఏంటంటే మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. క్యాండిల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత అండ్ ప్రీవియస్ స్ట్రక్చర్ సపోర్ట్ దగ్గర అండ్ ఒక ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది. సో ఫ్రెండ్స్, టెక్నికల్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఓకే, సో ఈ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా ఏంటంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా ఉంది ఫ్రెండ్స్. చూడటానికి ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంది అబ్జర్వ్ చేస్తే. నా ఏంటంటే నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి మొమెంటం క్యాండిల్ ఇది. ఓకే, లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్. నెక్స్ట్ మనకున్న టార్గెట్ ఏంటంటే 2780 ప్రస్తుతానికి 2730 ఉంది. ఇంకా 50 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి 50 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ నేనైతే ఈ కేసులో 80 to 90% వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ క్యాండిల్, వెరీ గుడ్ క్యాండిల్ ఇది, అండ్ లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ తర్వాత అండ్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ దగ్గర పెద్దగా రెసిస్టెన్స్ లేకపోతే నెక్స్ట్ మనకి ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఈ పాయింట్ అనేది మనకు చూసుకున్నట్టే 28 రౌండ్గా ఏంటంటే 2880 అనమాట. నెక్స్ట్ మనకి దగ్గర అగైన్ ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ రెండు టార్గెట్ల కోసం ఏంటంటే పర్సనల్గా నేను హెచ్డిఎఫ్సిలో కొద్దిగా పొజిషన్స్ అనేది తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ సీ, మీరు కూడా వాచ్ చేయండి అండ్ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ అయితే వెరీ గుడ్ క్యాండిల్, అండ్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తే బులిష్ మారుబోజు క్యాండిల్, ఇది వచ్చేసరికి మొమెంటం స్ట్రాంగ్ క్యాండిల్. దీన్ని సింపుల్గా మనం చెప్పుకోవాలంటే కూడా ఫ్రెండ్స్ బులిష్ మారుబోజు అని కూడా అనొచ్చు అనమాట. ఇది ఓకే, మారుబోజు క్యాండిల్ అని కూడా అనొచ్చు. నాకైతే ఈ క్యాండిల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే డబుల్ బాటమ్ కూడా క్రియేట్ అయింది కాబట్టి లాంగ్ సైడ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు ఇమీడియట్గా టార్గెట్ ఏంటంటే 2780, దాని తర్వాత టార్గెట్ వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్ 2880. ఒకవేళ ఆ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్
సప్లై జోన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. రౌండ్ నెంబర్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 3000 అనేది కనిపిస్తూ ఉంది. అండ్ మార్కెట్ స్ట్రాంగ్గా డ్రాప్ అయినప్పటికి కూడాను హెచ్డిఎఫ్సి అయితే చాలా స్ట్రాంగ్గా నిలబడింది మార్కెట్లో అండ్ మంచి మొమెంటంలో కనిపిస్తూ ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సి స్టాక్ ఫ్రెండ్స్. ఎనీహౌ ఇది రికమెండేషన్ కాదు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది నేను అందిస్తున్నాను. ఒకసారి వాచ్ చేయండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే దీంట్లో మీరు పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోండి. దట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.